తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలను ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినం వేళ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆర్జిత పూజలు, ఆరాధనల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకోజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు స్వయంభూ పంచనారసింహస్వామి వారిని మేలుకొలిపి నిత్య కైంకర్యాలను చేశారు. అనంతరం నిజాభిషేకం, తులసి అర్చన, స్వర్ణ పుష్పార్చన జరిపారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో లక్ష్మణ సమేత సీతారాములకు ఆలయ అర్చకులు విశేష అభిషేకం చేశారు. భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఉత్సవాల్లో భాగంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి ఆదాయ వ్యయాలు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లులలో ఉగాది వేడుకలను ఊరంతా కలిసి కనుల పండుగగా నిర్వహించుకున్నారు. పిల్ల పాపలతో కుటుంబ సభ్యులు కలిసి వచ్చి డప్పు చప్పుళ్ల మధ్య గోదావరి జలాలను ఊరేగించారు. గ్రామంలోని దేవాలయాలను గోదావరి జలాలతో శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పలు దేవాలయాల్లో శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాలయం, హనుమాన్ ఆలయాల్లో వేద పండితులతో పంచాంగ శ్రవణం చెప్పించారు. ఆదిలాబాద్ గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొన్నారు. భక్తులకు ఉగాది పచ్చడి అందజేశారు. ఒకసారి గోపాలకృష్ణ మఠంలో